హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మేము ఉగాది పండుగ ఎలా జరుపుకున్నామో చూసేద్దాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మా దాంట్లో ఉగాది పండుగ 2 రోజులు జరుపుకుంటాం. ముందుగా ఇలా కొబ్బరికి మామిడికాయ కుచ్చుకొని కట్టుకుందాం. ఆ తర్వాత పందిరి వేస్తాం. నమ్మకు చూసి భయపడకండి గాయ్స్. ఇప్పుడు మనం ఉగాది ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాం. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించడం ప్రారంభించిన రోజు. సోమకాసుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి సముద్రం గర్భంలో దాచాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే చాప అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను తిరిగి తెచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు. ఆ వేదాల సహాయంతో సృష్టిని పునరుద్ధరించిన రోజు ఈ చారిత్ర శుద్ధి పాఠ్యమి అంటే తెలుగువాడి నిజమైన కొత్త సంవత్సరం. గౌరమ్మ మగవాళ్ళు చేస్తున్నారు అని డౌట్ రావచ్చు. మా ఆచారం ప్రకారం ఉగాది పండుగ రోజు గౌరమ్మ మగవాళ్ళే చేయాలి. ఇప్పుడు దేవుడికి నైవేద్యం ఏం చేసుకున్నామో చూసేద్దాం. ముందుగా పచ్చడికి చింతపండు నానబెట్టుకోవాలి. ఈ వీడియో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ముందుగా పడికి రెడీ చేసుకున్నాం, తర్వాత బూరెలు చేసుకుంటున్నాం. మా ఊరిలో దీన్ని బూరెలు అంటారు గాయ్స్. మీ ఊరిలో ఏమంటారో కామెంట్ చేసేయండి. అలాగే మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది గాయ్స్. ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టేసుకుందాం.